మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు డైరెక్ట్ వేలో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా? లేదంటే త్రూ డిస్ట్రిబ్యూటర్ ద్వారా లేదా అడ్వైజర్ ద్వారా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా? అనే ప్రశ్న అడుగుతా ఉంటారు. సో, దీనికి సమాధానం చెప్పే ముందుగా మన డిఆర్‌బి వెల్త్ ఎడ్యుకేషనల్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కండి. ఇక మన టాపిక్‌లోకి వెళ్తే, మనం ఇన్వెస్ట్‌మెంట్ అనేది త్రూ డిస్ట్రిబ్యూటర్ ద్వారా చేసినట్టే అంటే ఏం జరుగుతదంటే, మనం మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు సో, ఏ ఫండ్ తీసుకోవాలి? ఏ ఫండ్ ఎక్కువ రిటర్న్ ఇస్తా ఉంటది? అనేది మనకు అడ్వైజర్ చూసి పెడతా ఉంటారు. సో, దాంట్లోనే మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా ఉంటాము. సో, ఇంకోటి ఎప్పుడైతే మార్కెట్ ఫాల్ అయిపోతూ ఉంటదో, సో, అప్పుడు మనం పానిక్ అవ్వకుండా అంటే మనకు అడ్వైజ్ చేస్తా ఉంటారు. సో, మార్కెట్ ఫ్లక్చుయేషన్‌ని కూడా అతను కొంచెం మనకు గైడ్ చేస్తా ఉంటారు. సో, ఇలాంటివి జరుగుతా ఉంటాయి. సో, వెయిట్ చేయాలి, పేషెన్స్‌గా ఉండాలి అనేది ఇవన్నీ మనకు అడ్వైజరు చెప్తా ఉంటారు. సో, ఎమోషన్స్ అనేది ఈ అడ్వైజర్ ద్వారా చేసినప్పుడు ఎక్కువ ప్లే కావు. లేదంటే మనం సొంతగా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఎక్కువగా పానిక్‌కి గురైతా ఉంటాం. సో, డిస్టర్బ్ అయితా ఉంటాం. మార్కెట్ పడిపోయినప్పుడు వెంటనే మనం ఫండ్‌ని డిస్కంటిన్యూ చేయడం, ఎస్ఐపిని ఆపేయడం. సో, మనం రిడెంప్షన్ బటన్ నొక్కడం. సో, మనం ఎగ్జిట్ కావడం ఇలాంటివి జరుగుతా ఉంటాయి. సో, కాబట్టి ఇది ఈ అడ్వైజరీ అనేదైతే మనకు ఫండ్ మేనేజర్ ద్వారా చేసినప్పుడు లభిస్తా ఉంటది. సో, రెండోది మనం డైరెక్ట్ వేలో కూడా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చండి. త్రూ యాప్ ద్వారా గ్రో యాప్ గానీ, ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి. వాటి ద్వారా మనం డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. బట్ ఫండ్ సెలెక్షన్ మనకు మనమే సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఫండ్ ఎక్కువ రిటర్న్ ఇస్తుంది అనేది. కానీ దీంట్లో రిటర్న్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో, ఎక్స్‌పెన్స్ రేషియో కూడా మన డైరెక్ట్‌లో తక్కువ ఉంటాయి. సో, ఇండైరెక్ట్‌లో అంటే త్రూ ఫండ్ మేనేజర్ ద్వారా చేసిన దాంట్లో ఈ ఎక్స్‌పెన్స్ రేషియో అనేది ఎక్కువ ఉంటది. సో, డైరెక్ట్ వేలో చేస్తే రిటర్న్స్ కూడా కొంచెం ఎక్కువ వస్తా ఉంటాయి. బట్ మనకు గైడ్ ఎవరు చేయరు. సో, మార్కెట్ పడిపోయినప్పుడు కూడా మన ఎమోషన్స్ అనేది ఎక్కువ ప్లే అయితా ఉంటాయి. సో, రేషనల్ డెసిషన్ తీసుకోం మనం యాస్ ఎ వుమెన్ కదా! సో, ఎక్కువ ఆహ్, ఇలాంటి సడన్ ఎగ్జిట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటది. సో, ఇది అండి. మరి ఇంకోటి ఫైనల్‌గా ఏది తీసుకుంటే బాగుంటది అనే విషయానికొస్తే, ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ ఇన్వెస్టర్స్ ఉంటారో, అంటే ఆళ్ళు గత కొంతకాలంగా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారో, సో, వాళ్ళు డైరెక్ట్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ వేలో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. బట్ ఇండైరెక్ట్‌గా ఎవరు చేసుకోవచ్చు అంటే, ఎవరైతే మార్కెట్‌లోకి కొత్తగా వస్తున్నారో, సో, న్యూ టు ద న్యూ టు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అనుకున్న వాళ్ళు త్రూ మన అడ్వైజర్ ద్వారా, డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్ళడం అనేది అడ్వైజబుల్. ఎందుకంటే వాళ్ళకు రైట్ గైడెన్స్, తర్వాత పేపర్ వర్క్ కూడా ఇతను చేస్తూ ఉంటారు అడ్వైజరు. తర్వాత పోర్ట్‌ఫోలియోని బ్యాలెన్సింగ్ చేస్తా ఉంటారు. సో, పానిక్ ఎక్కువ మనల్ని టెన్షన్‌కు, పానిక్‌కు గురి కానీయకుండా అడ్వైజ్ చేస్తా ఉంటారు. సో, ఇదండి ఈరోజుకు మనం మాట్లాడుకుందాం.